ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈస్టర్ తరువాతి మొదటి ఆదివారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాము. మన ఆరాధన ఆరంభించుకోవడానికి గాను 213వ కీర్తన, మరణమును జయించి లేచెను అనే కీర్తన పాడుకుందాం. మరణమున్ జయించి లేచెను మన ప్రభువు నేడు మహిమ దేహమునరదాల్చెను. ధర సమాధి బంధములను ధన్యముగాను త్రించి లేచి కొరతలన్నీ తీర్చి జీవ వరములియ వాసుదపైని మరణమున్ జయించి మన ప్రభువు నేడు మహిమ దేహమునరదాల్చెను. మరియాయును సలోమి మొదలగు మగువలు సబాతు మరుదినోదయమున ప్రియమగు గురుని దేహమునకు పూయ పరిమళపు తైలములను సరగదీసి కొని సమాధి కారుగు దించి కనుల చూడ మరణమున్ జయించి మన ప్రభువు నేడు మహిమ దేహమునరదాల్చెను. నేడు ప్రభు సమాధి ముఖముపై నోనరాయి ఎవడు దీయు కరుణను మనకై చెడియలేట్లను జేరియా సమాధి మోత వీడియోంట జోచి మిగుల విస్మయంబు నందిరపుడు మరణమున్ జయించి మన ప్రభువు నేడు మహిమ దేహమునరదాల్చెను. వారు తెల్ల నిలువుటంగితో కూర్చున్న పడుచువాని జోచి మిగుల భయముతో జేరాక నిలిచి వారిన తడుగాంచి అమ్మ లార భయపడకూడటాంచు నూరళి
నోచితముగను మరణమున్ జయించి లేచెను. మన ప్రభువు నేడు మహిమ దేహ మనరదాల్చెను కొరతపై నీ మరణమొందిన నజరేయుడేసు కొరకు మిగుల వెదకుచుండిన తరుణులారా మీ ప్రభుండు తిరిగి బ్రతికి గమిది సర్గపేతురాది శిష్య సమితి తోడ చేపుడనియే మరణమున్ జయించి లేచెను. మన ప్రభువు నేడు మహిమ దేహ మొనరదాల్చెను మానితముగా మీకిటు ముందు ప్రభువాని నాయట్లు కానబడును గలిలయందు గాన వెళ్ళుడంచు తానరుండు పల్క వినుచు దీన జనులు జడిసి మిగుల దిగులు నొంది వణకిరపుడు మరణమున్ జయించి లేచెను. మన ప్రభువు నేడు మహిమ దేహ మొనరదాల్చెను. మొదట మగ్దలేని మరియకు గనబడెనటంచు సుదతి దెల్పె శిష్యవరులకు కొదువలేని సంతసమున కోర్కెదీర ప్రభుని చూడా పాదిలమైన యాత్రములకు పరగజేసి చూచిరపుడు మరణమున్ జయించి లేచెను. మన ప్రభువు నేడు మహిమ దేహ మొనరదాల్చెను. అంతశత్రువైన మరణమున్ ప్రభువు గెల్చె సంతసించి సన్నోతి తీర్థము వంతలేల భక్తులారా వాస్తవముగా మనల నిటులా అంత్యదినమునందులేపు నమల దేహ మూలనో సంగు మరణమున్ జయించి లేచెను. మన ప్రభువు నేడు
మహిమ దేహ మోనరదాల్చెను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపలను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు పాపక్షమాపణ దయచేయమని దేవుని వేడుకొందాము. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తిగల దేవ, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తామనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవుటకై నీ జనితైక కుమారునిచ్చిన మిగిలిన కరుణగల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరియైన జ్ఞానమును నీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తిగల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మాందరికీ దయచేయము. ఆమేన్. అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తుల తండ్రి దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబడి కన్యక మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తుల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని వాక్యము చదువుకుందాం. పత్రిక పాఠము అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం నుండి 26వ వచనం వరకు మెర్సీ జులినా గారు చదివినిపిస్తారు. ఆ తదుపరి సువార్త పాఠము పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచనము నుండి 31వ వచనం వరకు స్వరూప గోల్డ్ గారు చదివినిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం నుండి 26వ వచనం వరకు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం నుండి 26వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రమునకు లోబడి యుండగోరు వార్లారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును 2 కుమారులు అబ్రహాంనకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను.
ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సినాయి కొండ సంబంధమైనదై దాస్యంలో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సినాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఇంతటితో పత్రికా పాఠ్యభాగం ముగిసిన్నది. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచనం వరకు. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచనం మొదలుకొని ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువుని చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతిరో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. 8 దినములైన తరువాత శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడిన. ఈ వాక్యం ఇంత పర్యంతం. కీర్తన పుస్తకంలో నుండి 214వ కీర్తన, 2 విశ్వాసులారా 2 విజయము సూచించనే కీర్తన పాడుకుందాం. రెండు విశ్వాసులారా 2 విజయము సూచించు చుండెడు సంతోషంబును గల్గి మెండుగనే తొడి రాగముల్ నిండావు హర్షము మనకు నియమించే దేవుడు విజయం 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 నేటి సమయమన్ని ఆత్మలకు నీటగు వసంత ఋతువగును వాటముగా చెరసాలను గెలిచి వరుసగము నిద్రించి సోటిగా లేచెన్ యేసు సూర్యుని వలెన్ విజయం 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 విజయం
కన్ను కన్ను కానని చీకటి కాలము క్రీస్తుని కాంతిచే ఇన్నాళ్లకు శీఘ్రముగా పోవు చున్నది శ్రీయేసుని కేనాళ్ళ కాగని మనసన్నోతు భువిన్ విజయం 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 బలమగు మరణ ద్వార బంధములు బట్టకపోయెను వెలుతురులేని సమాధి గుమ్మములు నిన్నాపకపోయెను గెలువాయెను కావలియు ముద్రయు విజయం 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 పన్నిదరిలో పలని వేళ సన్నుతముగా నీవు నిలిచి యున్నావు మానవుల తెలివి కెన్నడైనా అందని యౌనాత్య శాంతిని అనుగ్రహింతువు విజయం 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 రెండు విశ్వాసులార రెండు విజయం సూచించు చుండెడు సంతోషంబును గల్గి మెండుగనే తొడి రాగముల్ నిండావు హర్షములకు నియమించే దేవుడు విజయం 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 విజయం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడమైన ప్రభువా, నీకు వందనాలు నాయనా. ఇదిగో పునరుత్థాన ఆదివారం తర్వాత ఆదివారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. పరిశుద్ధుడా నీ పరిశుద్ధ పాద సన్నిధిలో సంఘము సమాజముగా కూడుటకు అవకాశం లేని దినాలలో మేము ఉన్నాము నాయన. సంఘమంతటిని నీ సన్నిధిలో ఎప్పుడు సమకూరుస్తావో ఎదురు చూస్తున్నాము. మాకు మంచి రోజులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఇదిగో నీ వాక్యాన్ని ఇప్పుడు మేము ధ్యానించని ఉంటుండేగా నీ వాక్య సత్యాలను బయలుపరచండి నాయనా. నీ వాక్యాన్ని ఎంతమంది బిడ్డలు విననయ్యున్నారో, వినుచున్న ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను, ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించండి. నన్ను నీ ఆత్మతో నింపి నడిపించండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోండి. యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ గృహాల్లోనే ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వినే అవకాశం ఈ రీతిగా ప్రభు మనకిచ్చినందుకు ప్రభువుకు వందనాలు. విశ్వాసులైన మీరందరూ కూడా మీ కుటుంబాలతో కలిసి బాగా ప్రార్థన చేయండి. ఈ కరోనా వైరస్ అంతమందాలని
మరలా మనందరము కూడా సమాజముగా దేవుని యొక్క సన్నిధిలో కూడుకుని దేవుని ఘనమైన నామాన్ని స్తుతించి మహింపరిచి ఘనపరిచి దేవుని దీవెన మెండుగా పొందుకోవాలని మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలలో, మీ కుటుంబ ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈస్టర్ తర్వాతి ఆదివారము తల్లుల ఆదివారముగా మనం ఆచరిస్తూ ఉంటాం. తల్లుల ఆదివారము అందువల్ల పత్రిక పాఠము మార్చడం జరిగింది. యాక్చువల్గా అయితే యోహాను భక్త కోటికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4 నుండి 12 వచనాలు చదవలసినది. అయితే ఈరోజు తల్లుల ఆదివారము కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని పత్రిక పాఠాన్ని మార్చడం జరిగింది. మరి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి తల్లికి అభినందనలు నేను తెలియచేస్తూ ఉన్నాను. యూదులలో ఒక సామెత ఉన్నది. ఏమిటంటే దేవుడు అంతటా ఉండడానికి వీలు లేక తల్లులను పుట్టించాడు. తల్లి లేనిదే ఇల్లు లేదు అంటారు యూదులు. అదొక సామెత. అంటే తల్లికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. దేవుడు అంతటా ఉండడానికి వీలు లేక ఎందుకు ఉంటాడు అంతటా. ఆయన సర్వాంతర్యమైనటువంటి దేవుడు, ఆయన అంతటా ఉన్నటువంటి వాడు. అయితే వారు అక్కడ పుట్టించినటువంటి సామెత, తల్లికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనం అక్కడ చూస్తాం. దేవుని తర్వాత తల్లి లేనిదే ఇల్లు లేదు, అది నిజమే. దేవుడు తల్లులను ఎందుకు పుట్టించాడు అంటే ఆ దేవుని యొక్క ప్రేమను తల్లిలో ఆ కుటుంబం చూసుకోవాలి, సంఘం చూసుకోవాలి, సమాజం చూసుకోవాలి. తల్లి ప్రేమ. మరి దేవుని యొక్క ప్రేమ తల్లిదండ్రులు మించిన ప్రేమ. ఇక దేవుని ప్రేమకు ఏ ప్రేమ సాటి రాదు, సాటి కాదు. అయితే అంతటి ప్రేమామృతుడు దేవుని తర్వాత ప్రేమను పంచేది ఎవరు కుటుంబములు అంటే తల్లి. అందువల్ల యూదులు ఈ సామెతను వారు పుట్టించారు. మరి దేవుడు ఆది దంపతులతో చెప్పిన మాట, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి అని ఆదికాండము 1వ అధ్యాయం 29వ వచనములో దేవుడు సెలవిస్తాడు. ఆదాము ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలంటే ఆదాము ఒక్కడి వల్ల సాధ్యమవుతుంది అది. అందుకే హవ్వను భార్యగా ఇచ్చాడు. ఎందుకు? ఆదాము ఫలించి అభివృద్ధి చెందాలని, విస్తరించాలని. హవ్వ లేకపోతే ఆదాము ఫలించలేడు, విస్తరించలేడు, భూమిని నిండించలేడు. కాబట్టి ఆదాము యొక్క జీవితం ఫలభరితము కావాలి అంటే స్త్రీ ఉండాలి, సాటిన సహాయం ఉండాలి, భార్య ఉండాలి. అందుకే హవ్వనిచ్చాడు. హవ్వ ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి అని ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనములో
సెలవీయబడి ఉన్నది. మరి రెబ్కాను దీవించి పంపిస్తూ మరి ఆ ఇంటి వారు ఏమంటారంటే ఇస్సాకు దగ్గరికి పంపించే విషయంలో, ఎలియాజరుతో పంపించే విషయంలో, ఎలియాజరు వెంట పంపించే విషయంలో ఏమని దీవించి పంపిస్తున్నారు రెబ్కాను? మా సహోదరి, నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక, వేల వేలకు తల్లి వగుదువు గాక అని దీవించి పంపిస్తారు. ఆదికాండం 24:60. అంటే తల్లి స్థానం అంత గొప్పది. మరి ఆదరణ విషయంలో కూడా చూస్తే దేవుడు తల్లి వలె ఆదరిస్తాను అంటాడు. యెషయా గ్రంథం 66:13 ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరిస్తాను. తల్లి వలె ఆదరించే దేవుడు. యెషయా 46:3-4 ప్రకారంగా చూస్తే దేవుడు తల్లి వలె ఆదరించడమే కాదు, దేవుడు తల్లి కూడా. అక్కడ అంటాడు యెషయాతో, యెషయా, తల్లి గర్భములో పడ్డది మొదలు, తల్లి ఒడిలో నువ్వు కూర్చుంది మొదలు, నిన్ను ఎత్తుకున్నవాడను నేనే, చంకనెత్తుకున్నవాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే, సంకనేసుకుని తిరుగుతానంటాడు. అక్కడ 2 సార్లు యెషయా 46:3-4 దేవుడు అన్నటువంటి మాట. ఎత్తుకోవడం అంటే బిడ్డల్ని తల్లులు భుజానికి ఎత్తుకోవటం అది ఓకే, కానీ దేవుడు అక్కడ ఏమంటున్నాడంటే సంకనేసుకు తిరుగుతానంటున్నాడు. బిడ్డల్ని సంకనెత్తుకునేది తల్లే, తండ్రి ఎత్తుకోకూడదు, పురుషుడు ఎత్తుకోకూడదు. అది తల్లికే తగును. ఆమె సంకను వేసుకోవచ్చు, భుజానికి ఎత్తుకోవచ్చు, ఎలా ఎత్తుకున్న ఆక్షేపణ ఉండదు. కానీ పురుషుడు సంకన వేసుకోకూడదు, భుజానికి ఎత్తుకోవాలి బిడ్డలని. ఇక్కడ దేవుడు ఎత్తుకుంటాను, సంకనేసుకుంటానని కూడా అంటున్నాడు. అంటే తల్లి పాత్రలోకి వస్తాడు దేవుడు. అక్కడ భర్తగా దర్శనమిస్తాడు, తండ్రిగా దర్శనమిస్తాడు, తల్లిగా దర్శనమిస్తాడు, రక్షకుడిగా దర్శనమిస్తాడు. దేవునితో మనకు ఉన్నటువంటి 4 వరుసలలో ఒక వరుస తల్లి కూడా. అందుకంటాడు, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు మిమ్మల్ని ఆదరిస్తాను, మీరు మోకాళ్ళ మీద ఆడింపబడతారు అంటాడు. బిడ్డల మోకాళ్ళ మీద పడుకోబెట్టుకుని ఆడించేది తల్లే, తండ్రి కాదు. అది స్త్రీకి, తల్లికే తగును. ఇక్కడ యెషయా 66:13 దేవుడు అంటున్నటువంటి మాట, మీరు మోకాళ్ళ మీద ఆడింపబడుదురు. దేవుని యొక్క ప్రేమ. కాబట్టి దేవుడు మనకు తల్లిని మించినటువంటి ప్రేమ కలిగినటువంటి తల్లి దేవుడే. ఇక్కడ చదవబడినటువంటి పత్రిక పాఠంలో గలతీ 4:26 పౌలు పైనున్న యెరూషలేమును తల్లి అంటాడు. పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. మరొక విషయం ప్రకటనలో చూస్తాం. యెరూషలేం తన భర్త కొరకు అలంకరించుకుని నా పెండ్లి కుమార్తె వలె పరలోకం నుండి దిగి రావడం నేను చూశానంటాడు యోహాను. దేవునితో మనకున్నటువంటి రిలేషన్స్, ఆ పట్టణముతో మనకున్నటువంటి రిలేషన్స్, ఈ భూమి మీద ఉన్నటువంటి యెరూషలేం పట్టణం, ఆ యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు 102వ సంకీర్తనలో. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అంటాడు. అయితే పరలోకములో ఒక యెరూషలేము ఉన్నది, అది స్వతంత్రముగా ఉన్నది. పైన యెరూషలేం అది మనకు తల్లి అంటున్నాడు పౌలు భక్తుడు. కీర్తన 71:6 చూస్తే
భక్తుడు అంటున్నాడు, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే అంటాడు. 139వ సంకీర్తన 13వ వచనములో దావీదు భక్తుడు అంటున్నాడు, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే దేవా అంటున్నాడు. ఎవరైనా దావీదు మహారాజు, చక్రవర్తి, సార్వభౌముడు, దేశాలు ఏలుతున్నటువంటి రాజు దేవునితో ఏమంటున్నాడు, దేవా నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు కదా. నువ్వు ఎంత గొప్పవాడవైనా సరే, ఒక తల్లి, నీ తల్లి నీకు జన్మనివ్వబట్టే నువ్వు పుట్టావు, పెరిగావు, గొప్పవాడవైపోయావు. నువ్వు ఎంత గొప్పవాడవైనా ఓ తల్లికి బిడ్డడవు అనే సత్యాన్ని గ్రహించాలి. తల్లి లేనిదే నువ్వు లేవు. బాప్తిస్మిచ్చి యోహాను గురించి ప్రభువారు గొప్ప మాట అన్నారు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అన్నాడు. అంటే ఈ భూప్రజలందరికంటే బాప్తిస్మిచ్చి యోహాను గొప్పవాడు అని ప్రభువు చెప్పారు. కానీ అంతటి గొప్పవాడికి కూడా ఒక తల్లి జన్మనివ్వబట్టే కదా పుట్టి పెరిగి గొప్పవాడయ్యాడు. ఎలిజబెత్తమ్మే కదా తల్లి. కాబట్టి అందుకంటారు, ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే. తల్లి జన్మనివ్వకపోతే వాడు లేడు, అదేనమాట. కాబట్టి మాతృత్వం అనేది జీవితములో ఒక పవిత్రమైనటువంటి ఆధిక్యత. పురుషుల విషయానికి వస్తే ఏ బహుమానం వలనైనా మరి దేనివల్ల అనుభవించే ఆనందమైనా సరే దాన్ని మించింది ఈ మాతృత్వం అనేది, ఈ ఆనందం. తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మరి దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి వరం మాతృత్వం, ఆమె పొందే ఆనందం అంతా ఇంత కాదు. తద్వారా మరి ఈ దినాలలో వివాహములు జరుగుతున్నాయి. బిడ్డలు పుట్టడం ఆలస్యమవుతుంటే తలడిల్లిపోతున్నారు దంపతులు, మాకు ఇంకా బిడ్డలు కలగటం లేదు అని. నిజమే, గర్భఫలం దేవుడిచ్చే బహుమానం, ఆ బహుమానం నోచుకోవాలి. కాబట్టి వివాహముల ఇంకా మరి బిడ్డలు కననటువంటి ఆ స్త్రీల కొరకు మన దృష్టిలో వారు కూడా తల్లులే. వారి కొరకు మనము బాగా ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా వారికి బిడ్డల్ని ఇవ్వాలని. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. మృతతుల్యమైన గర్భము నుండి సైతము దేవుడు పిల్లలను పుట్టించగలడు అనే గొప్ప విశ్వాసముతో అబ్రహాం 100 సంవత్సరాల ప్రాయంలో ఇస్సాకును పొందగలిగాడు. అప్పటికి శారమ వయసు 90 ఏళ్ళు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి వివాహములయ్యి మరి ఇంకా గర్భఫలానికి బిడ్డలకు నోచుకొని తల్లులు స్త్రీలకు చెప్పేది, మేము మీ కొరకు బాగా ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా బాగా ప్రార్థన చేసుకోండి. తప్పకుండా దేవుడు మేము గర్భఫలాలను ఇచ్చి మిమ్మల్ని తల్లులను చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. సిలువ చెంత నిలిచినటువంటి స్త్రీలలో కూడా తల్లులున్నారు. తండ్రులు లేరు అక్కడ, తల్లులున్నారు. ఎవరు? సిలువ చెంత నిలిచిన స్త్రీలలో ఉన్నటువంటి తల్లులు. ఆయన తల్లి సహోదరి క్లోపా భార్య అయినటువంటి మరియా, వీరు తల్లులే. మరి శిష్యులు పారిపోయారు. యోహాను తప్ప అక్కడెవరు
కనపడటం లేదు. ప్రభు శిలువను మోస్తున్నప్పుడు కూడా ఆయన చూచి ప్రలాపించిన వారు, గుండెలు కొట్టుకున్నటువంటి వారు, విలపించిన వారు తల్లులే, యెరూషలేము కుమార్తెలే, ఈ దేవుని బిడ్డల. కాబట్టి మరి తల్లి కావాలి అంటే అంత ఈజీగా అయిపోయే ప్రక్రియ కాదు అనే విషయం మనందరికీ తెలుసు. స్త్రీలు వివాహమైన తర్వాత వారు తల్లులు కావాలి అంటే ప్రసవ వేదన అనుభవించాలి. ప్రసవ వేదన ద్వారా బిడ్డలు కనాలి. ఆ ప్రసవ వేదన పడలేక కొంతమంది ఇప్పుడు ఆపరేషన్ చేయించుకొని కడుపులో ఉన్నటువంటి బిడ్డలకు జన్మనిస్తున్నారు. సరే, వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి అలా జరుగుతుంది అనుకోండి. ఏది ఏమైనా సరే మరి 90% ప్రసవ వేదన ద్వారానే తల్లులు బిడ్డలకు జన్మనిస్తూ ఉంటారు. ప్రసవ వేదన అంటే ప్రసవ వేదన పడి బిడ్డలకు జన్మనిచ్చినటువంటి తల్లులకే తెలుస్తుంది, పురుషులకు తెలియదు. ఆ ఒత్తిడి, ఆ బాధ, ఆ నొప్పి ఈ కాన్పు ద్వారా వారిలో కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ కాన్పు అనుభవంలో ఉన్నటువంటి భాగాలు ఏవి? ఒత్తిడి, బాధ, నొప్పి అనేవి. దేవుడు ఈ ప్రయాసను ఆదిలోనే పెట్టేశాడు. ఎందుకంటే దేవుని యొక్క మాట ఆది దంపతులు వినలేదు కనుక హవ్వమ్మతో దేవుడు చెప్పినటువంటి మాట ఏమని చెప్తున్నాడు దేవుడు? నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. నీ ప్రయాసను, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చిస్తాను. వేదనతో పిల్లలను కంటావు, అప్పుడే తల్లి అవుతుంది. జీవగల ప్రతి వానికి తల్లి హవ్వ. కాబట్టి బిడ్డలకు జన్మనించడం ద్వారా హవ్వమ్మను దేవుడు తల్లిగా చేశాడు. ఆమె తల్లి అవ్వాలంటే ప్రసవ వేదన, ప్రయాస పడాలి. కాబట్టి మరి ప్రసవ వేదన ద్వారా బిడ్డలకు జన్మించినటువంటి తల్లులకు ఈ రోజున మనందరము కూడా శుభాకాంక్షలు తెలియచేయాలి. తెలియచేశారా? తల్లులకు శుభాలు ఎంతమంది తెలియజేశారు? తెలియచేయండి. బిడ్డలు తెలియచేయాలి. ఎందుకంటే గర్భవేదన, ప్రయాస, ప్రసవ వేదన పొంది మీకు జన్మనిచ్చారు కనుక తల్లుల్ని అప్రిషియేట్ చేయాలి. ఈరోజు మీరు తప్పకుండా వారిని అభినందించాలి. ఈరోజు తల్లుల ఆదివారం. గలతీయ సంఘపక్షంగా పౌలు తన ప్రార్థనలోని ఆవేదనను పురిటి నొప్పులతో పోలుస్తాడు. పౌలు భక్తుడు గలతీయ సంఘపక్షంగా తన ప్రార్థనలో ఉన్నటువంటి ఆవేదన, ఎంత ఆవేదన పడతాడో ఆ గలతీయ సంఘం విషయంలో, ఆ ఆవేదనను పౌలు గారు పురిటి నొప్పులతో పోలుస్తాడు. గలతీయ 4:19 అంటాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది. పౌలు చేసిన ప్రార్థన ప్రసవ వేదనంత బాధాకరమైనదని మనము గ్రహించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తల్లుల ఆదివారముగా వారిని కూర్చున్నటువంటి కొన్ని విషయాలు వాక్యానుసారంగా మీ దృష్టికి తీసుకుని వచ్చాను. మరి ఈ దిన సువార్త పాఠంలో దిదుమానమైనటువంటి తోమా, మరి 17వ తేదీ శుక్రవారం తోమాను గురించి నేను మాట్లాడాను. మరికొన్ని విషయాలు క్లుప్తంగా తోమాను గురించి చెప్పి
నేను వాక్యాన్ని ముగిస్తాను. తోమాతో ప్రభు చెప్పినటువంటి మాట, 12 మంది శిష్యుల్లో ఒకడు ఈయన, అపోస్తలుడు, పరిశుద్ధుడైనటువంటి తోమా. యోహాను 20:29లో ప్రభు తోమాతో చెప్పినటువంటి మాట, తోమా, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. నీవు నన్ను చూచి నమ్మేవయ్యా, చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రభువును చూచి నమ్మిన వారు ఉన్నారు, చూడక నమ్మిన వారు కూడా ఉన్నారు. ప్రభువుని నమ్మమని అడిగితే కొందరు ఇచ్చే సమాధానం ఏంటంటే, నమ్ముతాం ప్రభువుని. ఎప్పుడంటే పౌలు గారికి ప్రత్యక్షమైనట్లుగా ప్రభు మాకు కూడా ప్రత్యక్షమైతే అప్పుడు మేము చూచి నమ్ముతాం అనేవాళ్ళు ఉన్నారు. కొందరైతే మేము కోర్టు కేసుల్లో ఇరుక్కుపోయాం, కోర్టు కేసుల్లో ఉన్నాం, కోర్టు కేసుల్లో దేవుడు యేసు ప్రభువారు మాకు జయాన్ని ఇస్తే, మాకు విజయాన్ని ఇస్తే అప్పుడు యేసు ప్రభువారిని మేము నమ్ముతాం అనేవాళ్ళు కొంతమంది ఇదిగో మాకు కుదరని రోగాలతో మేము బాధపడుతున్నాము కాబట్టి యేసు ప్రభువారు మా యొక్క రోగాలను నయం చేస్తే అప్పుడు ఆయన్ని నమ్ముతాం అనేవాళ్ళు కొంతమంది మేము వ్యాపారం చేస్తున్నాము, మా వ్యాపారం మరి అభివృద్ధి పదంలో పయనిస్తే, లాభాల బాటలో నడిస్తే మా వ్యాపారం తప్పకుండా మేము యేసు ప్రభు వారిని నమ్ముతాం, లేక ప్రభువుగా ఒప్పుకుంటాం అనేవాళ్ళు కొంతమంది. ఇలా రకరకాలుగా. అంటే వీళ్ళ దృష్టిలో ప్రభువాన్ని నమ్మడం అనేది ఒక వ్యాపారం అయిపోయిందండి. మన అవసరాలకు ప్రభువును వాడుకుంటున్నాం అంతే. దేవుడు మనకంత చీఫ్ అయిపోయాడో చూసారా, చులకనైపోయాడో చూడండి. ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి మనం? పాపక్షమాపణ కొరకు, ఆయన అనుగ్రహించే రక్షణ కొరకు. ఈ లోకం విడిచిన తర్వాత స్వర్గములో, ఆ పరలోకములో, ఆ మోక్షములో చేరుట కొరకు, నరకానికి వెళ్ళకుండా ఉండుట కొరకు, ఆ నిత్యత్వములో, నిత్య మహిమలో, నిత్య రాజ్యములో యుగ యుగాలు దేవునితో ఆ మోక్షములో గడపటం కోసం, ఆ నిత్య సంతోషములో, నిత్య ఆనందములో ప్రభువుతో యుగ యుగాలు జీవించడం కొరకు ప్రభువును నమ్మాలి. అంతే తప్ప వ్యాపారం వల్ల లభిస్తే, లాభాలు వస్తే నమ్మడానికి కాదు. ఆయన నీ రోగాలు నయమైతే నమ్మడం కోసం కాదు, బిడ్డల పెళ్ళిళ్ళు జరిగితే నమ్మడం కోసం కాదు, నీ రక్షణ కోసం, నువ్వు మోక్షం వెళ్ళడం కోసం తప్పకుండా ప్రభువును నమ్మాలి. ప్రభువారు శిష్యులకు దర్శనమిచ్చి వారిలో ఉన్నటువంటి భయమును, కలవరాన్ని, సంశయాన్ని తీర్చేశాడు. వారికి ధైర్యాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడని సెలవిచ్చి వారిని బలపరిచాడు. ఎంతగా వారిని ఆదరించాడో ప్రభువు చూడండి, ఎంతగా వారిని ధైర్యపరిచాడో చూడండి. కొన్ని విషయాలు, భయమును రద్దు చేయునది ధైర్యము. నీలో ఉన్న భయం రద్దయిపోవాలి అంటే ధైర్యం. రెండవది, సంశయములను తీర్చున్నది ప్రభు యొక్క ప్రత్యక్షత.
శిష్యులందరూ కూడా చాలా సంశయంలోనే ఉన్నారు. చెప్పాలంటే ఎటు తోచని స్థితిలో ఉన్నారు, భయం గుప్పిట్లో ఉన్నారు. రోమా ప్రభుత్వం ప్రభువుని చాలా నిర్దాక్షిణ్యంగా చంపివేసింది. యూదులు ఆయన అప్పగించారు, సైనికులు సిలువ వేసి చంపేశారు. ఇప్పుడు ఆయన బిడ్డలం, ఆయన శిష్యులం అంటే నలుగురు కంటబడితే మా పనేంటో, మేమేమైపోతాము, మమ్మల్ని ఏం చేస్తారనేటువంటి భయం గుప్పిట్లో ఉన్నారు. అందుకే మేడగదిలో చేరి తలుపులు కిటికీలన్నీ బిడాయించు కూర్చున్నారు. వాడు పునరుద్ధరణుడైన ప్రభువు ప్రత్యక్షమై వారి యొక్క భయాన్ని రద్దు చేశాడు, ధైర్యపరిచాడు, సంశయాలను తీర్చాడు ఆయన తన ప్రత్యక్షత ద్వారా. మూడవది, కలవరాన్ని పోగొట్టేది సమాధానం. వారు కలవరములో ఉన్నారు. అందుకే ప్రభువారు 2 సార్లు ప్రత్యక్షమైనప్పుడు మీకు సమాధానము కలుగునుగాక అంట. మీకు సమాధానము కలుగునుగాక. వారిలో ఉన్న కలవరాన్ని పోగొట్టినది ప్రభు ఇచ్చే సమాధానం. 4వది, అవిశ్వాసానికి విరుగుడు ఆయన శిలువ గాయములు. అవిశ్వాసిగా దిదుమానబడిన తోమ మనకు దర్శనమిస్తున్నాడు. అయితే ఆయన అనుమానం ఎప్పుడు నివృత్తి అయింది? ఆయన గాయాలు చూపించినప్పుడు. అవిశ్వాసానికి విరుగుడు ప్రభువు పొందిన శిలువ గాయములు. ప్రభువారు 40 దినాలు ఈ భూమి మీద నిలిచి 11 సార్లు శిష్యులకు ప్రత్యక్షమై వారికి తను తాను అగపరుచుకుంటూ, వారిని ధైర్యపరుస్తూ, దృఢపరుస్తూ, బలపరుస్తూ, స్థిరపరుస్తూ 40 దినాల తర్వాత పరలోకానికి ఆయన ఆరోహణమైపోయారు. ఆరోహణమైపోయేటప్పుడు ఆ ఒలీవల కొండ మీద నుండి ఆయన ఆరోహణమవుతూ చెప్పినటువంటి మాట, మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ఆ మాట ప్రకారంగానే శిష్యులందరూ కూడా ప్రపంచ దేశాలకు వెళ్ళి, ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించారు. అలా మన దేశానికి వచ్చిన అపోస్తలుడు దిదుమ అనబడినటువంటి తోమా దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. అందరము కలిసి 77వ కీర్తన విజయ గీతములు పాడరే కీర్తన పాడుకుని ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. విజయ గీతముల్ పాడారే క్రీస్తుకు జయ. విజయ గీతముల్ పాడారే రుజినమంతటి మీద విజయ మీ చెడు దేవా నిజ కుమారుని నామముం హృదయములతో భజన చేయుచు నిత్యమున్ మంగళముగా యేసుడే మనకు రక్షణ శృంగమై మరి నిల్చెను. నీంగిన్ విడిచి వచ్చెను శత్రుని యోధ రంగమందున గెల్చెను. రంగ
దాన రక్త బలము వలన పొంగు నాణగా చేసేను సాతానుని బల్ కృంగ నలిపి చీల్చెను విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే పాపములొలగింపను మనలను ధన స్వరూపమునకు మార్చను శాపమంతయు నోర్చెను దేవుని న్యాయం కోపమున్ భరించెను పాపమెరుగని యేసు పాపమై మన కొరకు పాపయాగము దీర్చెను దేవుని నీతిన్ ధీరుడై నెరవేర్చెను విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే సిలువ మరణము నొందియో మనలను దనకై గెలువన్ లేచిన వానికి చెలువు గన్విమలాత్ముని ప్రేమను మనలో నిలువన్ చేసిన వానికి కొలువు చేతుమే గాని ఇలాను మరువక వాని సిలువ మోయుచు నీ కృప రక్షణ చాలా విలువ గలదని చాటుచు విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే ప్రార్థన విజయుడా జయశీలుడా పునరుత్థానుడా సజీవుడా యేసు నీకు వందనాలు మరణపు ముళ్ళు విరిచినవాడా మరణాన్ని మరణము ద్వారానే నశింపచేసినవాడా సమాధిని ఓడించినవాడా మరణమును గెలిచినవాడా పునరుత్థానుడా నీకు స్తుతులు స్తోత్రాలు మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో సెలవిచ్చిన సర్వాధికారి యేసు నీకు వందనాలు యేసయ్యా నీకు స్తుతులు నాయనా భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం కరోనా వైరస్ కోవిడ్-19 ప్రపంచ దేశాలను కుదిపివేస్తున్నది
ప్రజలను పట్టి పీడిస్తున్నది, వేల మందిని చంపుకుపోతున్నది, అనేక మంది ఆరోగ్యాలను పాడు చేస్తున్నది, ధ్వంసం చేస్తున్నది ప్రభు. మరి దీనికి ఫుల్ స్టాప్ పెట్టవా? ఈ కరోనా వైరస్ నిర్మూలించవా? నీకు మాత్రమే సాధ్యం. నీవు తప్ప దీన్ని ఎవరు నిర్మూలించలేరు. దయగల తండ్రి, నా వల్ల ఎంతమంది సేవకులు, ఎంతమంది విశ్వాసులు, భక్తులు ఈ వైరస్ నశించాలని ప్రార్థన చేస్తున్నారో నాయన, మా అందరి ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నారు. దయ చూపించండి ప్రభువా, కరుణ చూపించండి నాయన. ప్రపంచ దేశాలన్నీ విస్తరించి వేలాది మందిగా ప్రజలను బలిగొంటూ ఎంతోమంది ఆరోగ్యాలను పాడు చేస్తూ ప్రపంచాన్ని భయం గుప్పిట్లోనికి నెట్టివేసింది ఈ కరోనా వైరస్. దాన్ని నశంబా చేయగల దేవుడు నీవు మాత్రమే. అది మా కంటికి కనబడని శత్రువు నాయన. అయితే మీరు దాన్ని చూస్తున్నారు. నీ కంటికి కనబడిన సృష్టం అంటూ ఏదీ లేదు. సమస్తము నీ కనులకు తేటగా, బహుతేటగా కనిపిస్తున్నది. ఈ వైరస్ ఎవరిలో ఉన్నదో, ఏ స్థలాలలో ఉన్నదో, ఎక్కడెక్కడ ఉన్నదో మీరు చూస్తున్నారు. దాన్ని చితిమేయండి, దాన్ని నశింపచేయండి. ఆ వైరస్ను నిర్మూలించండి ప్రభువా, నిర్మూలించండి. మా అందరికీ, ప్రపంచ దేశాలకు మంచి రోజులు దయచేయండి ప్రభువా. మరలా మేమందరము ప్రభువా, నీ బిడ్డలమని మేమందరం మరలా మీ ఆలయాల్లో కూడుకోవాలి నాయన. నీ పాద సన్నిధిలో అందరము కూడుకుని ప్రభువా, అందరము కలిసి నిన్ను ఆరాధించాలి. ఆ రోజులు ఎప్పుడో వస్తాయని ఎదురు చూస్తున్నావు నాయన, ఎదురు చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. త్వరలో ఆ రోజులు మాకు దయచేయండి. సంఘమంతా నీ సన్నదిలో సమకూడే రోజులు దయచేయండి ప్రభువా. మరలా జనజీవనం, ప్రజాజీవనం మరలా యథాప్రకారం నడవడానికి సహాయం చేయండి ప్రభువా. నీ రాకడ దినాల్లో ఉన్నాం, తగిన సిద్ధపాటు మాకు దయచేయండి. ఈరోజు తల్లుల ఆదివారముగా మేము ఆచరిస్తున్నాం. తల్లి స్త్రీకి ఇచ్చిన మాతృత్వం అది ఎంతో గొప్పది, దానికి మించింది లేదు ఈ లోకంలో. అయితే వివాహాలు జరిగి ఇంకా తల్లులు కానీ స్త్రీలు ఉన్నారు, వారిని మీరు తల్లులుగా చేయగలరు, గర్భఫలాలు ఇచ్చి చేయగలరు. చేయండి ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏది లేదు. తల్లులందరినీ దీవించు నాయనా. తల్లులు బిడలను కడుపులో పెట్టుకొని నవమాసాలు మోసి ప్రయాసతో, ప్రసవ వేదనతో ప్రయాసతో బిడ్డలకు జన్మనిస్తారు. అలాంటి తల్లులందరినీ దీవించు నాయన. తల్లులను ఆశీర్వదించు నాయన. మాతృత్వం అనేది మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యత వాళ్ళకి. ఏ దానికి మించిన ఆధిక్యత ఏ పురుషుడికి లోకంలో అట్టి ఆధిక్యత లేదు. అది స్త్రీకి మాత్రమే మీరు ఇచ్చారు. బిడ్డల కన్నా తల్లికి మీరు ఇచ్చారు. వందనాలు. 128వ సంకీర్తనలో కూడా సంతానవంతురాలకు తల్లిని ద్రాక్షవల్లితో పోలుస్తుంది నీ వాక్యం. నీలోగటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. తల్లికి ఇచ్చినటువంటి ఆధిక్యత ద్రాక్షవల్లి, అది చిన్న పోలిక కాదు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరే పోల్చుకున్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని. మీరే పోల్చుకున్నారు ద్రాక్షవల్లితో. సంతానవంతురాలకు తల్లిని కూడా నీ వాక్యము ద్రాక్షవల్లితో పోల్చింది. 128వ సంకీర్తనలో స్త్రీలకు ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చావు. వందనాలు. ఆధిక్యతను నిలుపుకుంటూ తల్లులు
కృతజ్ఞత కలిగి నిన్నెంతగానో స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ నీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. తల్లుల్ని తండ్రుల్ని వారికి ఇచ్చిన బిడ్డలను కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో నాయన, ఎక్కువ మందిగా కూడుకొని పరిస్థితుల్లో నీ ఆలయంలో చిన్న మందగా చేరాం. చిన్న మందగా చేరి మరి దూరముగా కూర్చుని వచ్చిన కొద్దిమంది బిడ్డలు ఈ ఆరాధనలో పాలు పంపులు పొందారు నాయన. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించారు. ఈ బిడ్డలు చక్కగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. వందనాలు ప్రభువా, స్తుతులు తండ్రి, స్తోత్రాలు. ఈ బిడ్డలందరినీ దీవించు నాయనా. మా దేశానికి తోమను పంపించి గొప్ప సేవలు మాకు అందించి ఈ భారతదేశంలో అనేక మంది నిన్ను తెలుసుకున్నట్లు చేసి మా రక్షణకు మీరు కారకులైనందుకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయనా, ఈ దిన దీవులతో నింపండి. నీ పరమాశ్రవతో మమ్మల్ని నింపి నడిపించండి. మరి రికార్డు చేయబడినటువంటి ఆరాధన, ఈ పాటలు, ఈ వాక్యాన్ని, ఈ ప్రార్థనని ఎంతమంది బిడ్డలు ఆలకించబోతున్నారో, ఈ ఆరాధనను, ఈ వాక్యాన్ని, ఈ ప్రార్థనలు ఆలకించే వినే ప్రతి బిడ్డను, కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, రక్కరలన్నీ తీర్చుమని, సకల ఆశీర్వాదాలతో నింపమని యేసయ్య ఘనమైన నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక. మా అనుదినమును దయచేయి. మన అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధలోనికి తేకాదశుడు తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరం నీవన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభువునికి తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన నామ పెంపుగా నీ సేవ ప్రియముగా నరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్.